నాగోల్లోని అక్షర టెక్నో స్కూల్ వద్ద ఓ విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తన పిల్లలకు టీసీ, బోనోఫైడ్ సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదని నిరసన తెలిపారు. అర్ధనగ్నంగా స్కూల్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. తన ఇద్దరు పిల్లలు ఇదే స్కూల్లో చదివితే బోనోఫైడ్ టీసీ ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని ధర్మారెడ్డి అనే పేరెంట్స్ మండిపడ్డారు. కాళ్లు మోకినా కరికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల అక్రమ ఫీజులు అరికట్టాలని నినాదాలు చేశారు. టీసీ అంటే ఇవ్వలేదు. 6 years నుంచి ఇబ్బంది పెడుతున్నారు. ఫీజు అని చెప్పారు. ఫీజు కట్టడం మాకు బిల్లు కట్టిన బిల్లు చూపని చెప్పారు. కట్టిన బిల్లు చూపిస్తే మేడం సైన్ లేదు, ఆమె సైన్ చెల్లదు, బిల్లు వెళ్ళని చెప్పారు. లాస్ట్ మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ వేరే బిల్లు వేరే బిల్లు దొరికినాయి. ఆ బిల్లు చూపిస్తే తాతను మాత్రం చెప్పారు. తాతను మాట్లాడమని ఇప్పటికీ మాత్రం అయిపోయింది, మాట్లాడలేదు. తర్వాత 6 months కూడా వీళ్ళ మా ఇంటి ఊళ్ళో పెద్దలను పెట్టుకొచ్చాను. చూపిస్తే వాళ్ళు ఏమన్నా సరే ఓకే మాత్రం చెప్పారు. ఏం మాకు కన్ఫర్మేషన్ ఏమీ లేదు, రేపు వస్తారు రేపు అని చెప్పారు. మళ్ళీ ఈరోజు వచ్చి ఖచ్చితంగా కావాలని చెప్పేసి వస్తున్నాను. మా బాబుని ఇంటర్మీడియట్ జాయిన్ చేయించాను. అందులో వాళ్ళు టీసీ అడిగారు, ఫస్ట్ నుంచి అడగారు లేదు. సార్ ఇవ్వండి మేడం అంటే సార్తో మాత్రం చెప్పారు. సార్ కౌన్సిలర్ పోవట్లేదు, అదే మాట చెప్తారు. నాకు వచ్చి ఖచ్చితంగా కూర్చుంటే నేను చేయడమ్మా కూర్చొని చెప్పాను. ఇక్కడ కూర్చున్నాను. 1 hour తర్వాత 5 నిమిషాలు వచ్చారు. ఇట్లా చెప్తే మా మేడం లోపల పిలిచేసి వాళ్ళు ఏమంటే మేడం పిలిపించి మాట్లాడేది లేదమ్మా నేను కాంప్రమైజ్ అయిపోయింది, బిల్లు అంటారు కదా లాస్ట్ 2,000 కట్టాను. లాస్ట్ అంటే నేను ₹1 కట్టాను, మొన్న 20 కట్టాను. నేను నాకు ₹1 లేదు, నేను గరీబ్ నేను రూపాయలు అని చెప్పేసి టీసీ బొనబడి ఇచ్చేసింది. నేను బొనబడి ఇచ్చేసి టీసీ రేపిస్తాను చెప్పిన. టీసీ ఎందుకు అంటే సార్ లేడు, టీసీ రేపిస్తాను తీసుకొని చెప్పారు. మధ్యాహ్నం లెవెల్కి బొనఫైడ్ టీసీ అంటే ఇవ్వలేదు. 6 years నుంచి ఇబ్బంది.